ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉదయకాలము అనేకమైన వార్తలు మనకు వినబడుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన వార్తలు, బయటి వారికి సంబంధించిన విషయాలు, లేదా అనేకమైన విధాలైనటువంటి వార్తలు మనకు వినబడుతూ ఉంటాయి. పొరుగు దేశం గురించి, వాతావరణం గురించి అనేకమైన వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం ఒక మంచి వార్త మనకు తీసుకొని వస్తుంది. ఏంటి అనంటే సిలువను గూర్చినటువంటి వార్త. ఈ వార్త అందరికీ వెర్రితనం. వారు నశించిపోతూ ఉన్నారు కాబట్టి వారందరికీ వెర్రితనం. కానీ రక్షింపబడుచున్నటువంటి మన గురించి మనం ఆలోచన చేస్తే ఇది దేవుని శక్తి కలిగినదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా దేవుని శక్తి కలిగి ఉంది అని అంటే ఒక ఉదాహరణ మనం ఆలోచన చేయాలి. ఈ సిలువ అనేది సర్వమానవ పాప పరిహారార్థముగా యేసు ప్రభువారు అనుభవించినటువంటి మరణపు శిక్ష. ఈ సిలువలో యేసు ప్రభువారు 5 గాయాలను పొంది మరణించి తిరిగి లేచి దేవుడు తనను తిరిగి లేపాడనేటువంటి ఒక శక్తి కలిగినటువంటి సాక్ష్యాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువ అనేది ఎందుకు శక్తి కలిగింది అని అంటే మనల్ని కూడా దేవుడు అటువంటి మరణకరమైనటువంటి స్థితిలో నుంచి తిరిగి లేపుతాడు అనేటువంటి దేవుని శక్తిని కనపరుస్తుంది. ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రక్షింపబడుచున్న మనకు ఎవరు ఎలా రక్షింపబడతారు అని అంటే బైబిల్ గ్రంథం అంటది, రక్షింపబడాలి అని అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, యేసుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అంతము వరకు సహించినప్పుడే నువ్వు రక్షింపబడతావని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి సిలువను గూర్చిన వార్త ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభువారిని పట్టి ప్రార్థన చేస్తారు, ఆయనను నమ్ముతారు, అదేవిధంగా అంతం వరకు యేసు ప్రభువారిలో జీవిస్తారు. అలా జీవించిన వారికి ఇదిగో జ్ఞాపకం చేస్తుంది సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అని. నువ్వు నమ్మిన ఎడల దేవుని శక్తిని చూస్తావు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తన వాక్యానము, తన వాగ్దానము దేవుని శక్తి అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని శక్తి మీదనే మన విశ్వాసము నిలబడాలని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ సిలువను గూర్చినటువంటి వార్త అనేది దేవుని యొక్క శక్తిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల వేళలో ఈ సిలువను గూర్చినటువంటి వార్త గనక నీ చెవుల పడితే, దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటే
ఇదిగో దేవుని శక్తి నీ వెన్నంటూ ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నీవు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుని కృప నీకంటే ముందుగా వెళ్తూ నిన్ను దీవిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఉదయకాల వేళలో ప్రభువా, మీరిచ్చిన వాక్యము, సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుతున్న వానికి దేవుని శక్తి అనే మాటను బట్టి మీకు వందనములు. ఇదిగో దేవుని శక్తి కలిగి ఈ లోకమందు ముందుకు కొనసాగడానికి మీ సహాయము దయచేయండి. ఉదయకాల వేళలో ఈ వాక్యంలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు మీ ఆత్మ కాపుదలను, శక్తిని మీరు దయచేసి నడిపించి మహిమ పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.